అంటే ఇది వెజ్జా నాన్ వెజ్జా? వెజిటేరియన్ రాది మరి వేట అంటున్నావు. అవునా? అమెరికాలో కూడా హన్స్విల్ అని ఒక ఊరు ఉంది. హన్స్విల్ అంటే అర్థమైంది ఏటపాలమేగా. ఓ బాబాయ్, నువ్వు తెలుగు మాట్లాడటమే గగనం అర్థం చేసుకోవడానికి ఏది ఇంగ్లీష్ కూడా మాట్లాడతావా? మాట్లాడేదా మనకు వస్తున్నా అనర్గళంగా మాట్లాడేస్తావు. అవకాశం రావాలి కానీ ఆడెవడో ట్రంప్ ఆడితో కూడా మాట్లాడతాం. మాట్లాడతాం ఇంగ్లీష్ లో. యు స్పీకింగ్ ట్రంప్ ఇన్ ఇంగ్లీష్? ఇంగ్లీష్. అబ్బా ఇంక ఇంగ్లీష్ మాట్లాడక అర్థం కావట్లేదు బాబోయ్, నీకు దండం పెడతాను బాబాయ్. ఆడికి కూడా అర్థం కాదు. ఇలాంటి కుళ్ళు చేపలేక బాబాయ్, ఒంట్లో ఏం బాగోట్లేదు. ఏటపాలని జీడిపప్పు కుర్మా తింటే నీకు తగ్గిపోతారు రోగాలు. అంతేనంటావా? సరే ఏమేం కావాలో చెప్పు జీడిపప్పుకి. ముందుగా జీడిపప్పు. అబ్బా జీడిపప్పుతో కూర చేస్తూ జీడిపప్పు ఉండకపోతే ఏముంటది? గన్నేరు పప్పు ఉంటదా? అది తింటే చస్తావు నువ్వు. వద్దు. ఇప్పుడు అసలు కథలోకి ఎంటర్ అవుతాం. ఈనాటి మన హీరో జీడిపప్పు ఏంటి బాపట్ల చీరాల ప్రాంతంలో వేటపాలెం అనే ఊర్లో బాగా ప్రసిద్ధి పొందిన ఆ జీడిపప్పును తీసుకురా. ఇక్కడ నుంచి జీడిపప్పు తెప్పించావా? సూపర్ మార్కెట్ లో దొరుకుతుందిగా జీడిపప్పు? దొరుకుతుంది. ఇది అక్కడి నుంచి వచ్చిందిరా. అవునా బాబాయ్? పెట్టుకో, ఈ పక్కన పెట్టుకో. అలా లావుగా పొడుగ్గా తినకో, కూర ఉండేది ఎందుకు కానీ. తింటలేదులే. నెక్స్ట్ ఏం చేయాలంటే ఇప్పుడు గరం మసాలా మనం తయారు చేసుకోవాలి. గరం మసాలా ఊపుడు తర్వాత ముందు వెలిగించరా స్టవ్. వెలిగిస్తున్నా. ఇప్పుడు ఏమేమి వేయాలి? గరం మసాలాకి ఏమేమి వేయాలి? ధనియాలు, యాలకులు, అలాగే దాల్చిన చెక్క మొక్క, ఇంకా ఏమన్నా చూడు, లవంగాలు ఉన్నాయి. ఇదిగో లవంగాలు. మిరియాలు కూడా వేసుకో. బాబాయ్ ఈ మిరియాల గురించి పెద్ద యుద్ధమే జరిగిందటగా మన దగ్గర. ఏంటో ఎందుకు జరగదు ఆయన? అంతకు ముందు మనకు మిరపకాయలు లేవు. అవును. మొట్టమొదట్లో మిరియాలే ఉండేవి. తర్వాతనే మిరపకాయలు విదేశాల నుంచి ఇక్కడికి దిగుమతి అయినాయి. ఇప్పుడు మరాఠీ మొగ్గ, కాస్త మిరపకాయలు కూడా వేసుకుందామా? మిరపకాయలు ఎక్కడ ఉన్నాయి? లేవా? మిరపకాయలు లేవా? ఉంటాయి చోట. కాస్త కళ్ళు ఇక్కడ పెట్టి పని చేయండి ఆయన. త్వరగా వేగిన తర్వాత దీన్ని మనం ఏం చేసుకోవాలి? పొడి చేసుకోవాలి. ఏముంది, మిక్సీలో పెట్టేస్తే 2 నిమిషాలు. అంతేగాని మన చేతితో మాత్రం ఏ పని చేయాలి? అన్ని మిక్సీలు చేయాలి. రే దాన్ని అందులో వేసి దంచుతో పాట పాడితే ఎంత బాగుంటుంది. దాంట్లో ఇప్పుడు ఇందులో వేసి నేను దంచుతూ ఉంటే నువ్వు పాట పాడతావా? నేను పాడటం కదా ఆయన, నువ్వు పాడుతూ డాన్స్ చేస్తూ మరి చేయాలి. ఇది సరే కానీ బాగుంటుంది, ఎందుకంటే రిథమిక్ ఉంటుందా? అవునా? ఓకే. దాంట్లో తీసుకో రోకలి. అదే ఒరే పొత్రం కాదే కావాల్సిన ఆ రోకలు తీసుకో. ఆ బండ ఇక్కడికి తీసుకురా. ఇప్పుడు నువ్వు దంచుతుండు, నేను పాట పాడుతూ. ముద్దు చేసిన కుక్క మూతి గరిచేను ఓయమ్మ, చదువు చేసిన ఆలి సంకనెక్కేను ఓయమ్మ. ఆహు ఆహు ఓ ముద్దు చేసిన కుక్క మూతి గరిచేను ఓయమ్మ, చదువు చేసిన ఆలి సంకనెక్కాను ఓయమ్మ. ఆహు ఆహు. పాట బాగుందా లేకపోతే దంచుతుంటే మసాలా స్మెల్ బాగుందా? వస్తుంది కదా. అవునవును. ఈ పాట ఎంత మధురంగా ఉందో అది కూడా అంత మధురంగా ఉంటుంది అనమాట. కలిగిందా? వెరీ గుడ్. దాని అంతా ఒక బౌల్లో తీసుకో. ఈనాడు మనం చేయబోయే కూర ఏమిటి? వేటపాలెం జీడిపప్పు కూర. అంటే జీడిపప్పు హీరో అన్నమాట. మరి హీరోయిన్ ఎవరు? వంకాయ. తీసుకురా వంకాయలు రెడీగా ఉన్నాయి. ఇది ఏమిటన్నావు? వంకాయలు. ఇప్పుడు వీటిని కోసుకోవాలి కదా. ఎలా కట్ చేయాలి? ఎలా కట్ చేయడం? ముక్కలుగా కట్ చేయడం మీద. ఒరే బాణలతో నీళ్లు తీసుకో, కోసిందల్లా దాంట్లో వేయి, లేకపోతే నల్లబడిపోతాయి వంకాయలు. కట్ చేయి. కాదు ముందు ముచ్చికి కట్ చేసేరా. అది ముక్కలు చేసి దాంట్లో పడాయి. అవును బాబాయ్, వంకాయల్ని కత్తిరించి నీళ్ళలో ఏమంటారు? ఎందుకనంటే కండ్రెక్కిపోయి నల్లగా అయిపోతాయి గనక. నీళ్ళలో వేయిపోతే వంకాయ పనికిరాదు కూరకి. చిటికలో అన్ని తొరిగేసాను. వెరీ గుడ్. ఇప్పుడు గ్యాస్ లో వెలిగించి దాంట్లో నూనె పోయి. ఇప్పుడు ముందు ఏం చేస్తానంటే ఉల్లిపాయలు.
జాగ్రత్త మాడిపోకుండా కాస్త కలుపుతూ ఉండాలి, మధ్య మధ్య మర్చిపోకు. పచ్చిమిరపకాయలు కూడా వేయి ఇప్పుడు. శబాష్, టమాటాలు కూడా వేసాయి, బాగా కలుపు. నాకు ముసలితనం వచ్చి చేసిన పనులన్నీ మర్చిపోతున్నానేమో అని నాకే డౌట్ వచ్చింది. పర్వాలేదు, బాగానే పనిచేస్తోంది. ఈ వేటపాలెం జీడిపప్పు కూరకు అవసరమైన పదార్థాలన్నీ ఆల్రెడీ తరిగి పెట్టుకున్నాను. నువ్వు తరిగి పెట్టావా? మరి అంతే కదా, లేకపోతే నువ్వు వచ్చి తరిగావా? అంటే మరి వంకాయలు కట్ చేసింది. అయ్యో, ఎవరు సిమెంట్ కలిపారు, ఎవరు ఇటుకని పెట్టారనేది కాదు, ఎవరు కట్టించారన్నది ముఖ్యం. ఇప్పుడు నేను కరెక్ట్ గా నేను చేస్తాను. ఎగ్జాక్ట్లీ, వేయి దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయి. వేయరా? వేసాను. బాగా వేగాలరా. ఇప్పుడు కరెక్ట్ గా 2.5 స్పూన్లు ఉప్పు. 2.5 చెంచాలు. ఇది ఒకటి, ఇది ఒకటి, 2, ఇది 1.5. ఇప్పుడు దాంట్లో కాస్త పసుపు వేయి. పసుపు, కారపొడి కూడా వేయి కాస్త అంతా. ఇప్పుడు ఆ ధనియాల పొడి ఏదైతే ఉందో అది కూడా వేయి. మసాలా అదేనా? మతిమరుపు వస్తుంది. గరం మసాలా అంటే ఏమిటి? ధనియాలు కూడా కలిసినాయి కదా గరం మసాలా. నువ్వు ఆ రూట్ లో వచ్చావా? జీడిపప్పు కూడా వేసేయి, కలుపు. శబాష్ అయిపోతుందిరా కూర, ఇంకేముంది? ఈ వంకాయ ముక్కలు కూడా దాంట్లో వేసేయి. నీళ్ళు పోయి దాంట్లో ఇప్పుడు. నాకు కూడా తెలిసిపోయింది. ఇది బాగా ఉడకడానికి కనీసం 5-6 నిమిషాలు సమయం పడుతుంది. అవును, ఈ లోపు వాళ్ళు పెళ్లికి వంటలు చేయమని చెప్పి కాంట్రాక్ట్ వచ్చారు. నేను వెళ్ళి మాట్లాడొస్తాను. నువ్వు వెళ్తే కాంట్రాక్ట్ కాదు కదా, కరింబీడి కట్టలు కూడా తీసుకురాలేవు కానీ నువ్వు ఇక్కడే కూర్చో, నేను వెళ్ళి మాట్లాడొస్తా. నువ్వు వెళ్ళి మాట్లాడతా అంతే. నువ్వు వెళ్తే ఎవడో పోకిరి ఎవరో వచ్చాడు అనుకుని బయటికి తరిమేస్తారు. నీ వల్ల కాదు, నేనే వెళ్ళొస్తాను. నువ్వు ఇక్కడ జాగ్రత్త కాదు, ఉడికేదాకా కాపలా ఉండు. నువ్వు జాగ్రత్త. ఎందుకు జాగ్రత్త? నన్ను ఎవడు ఎత్తుకుపోతాడు రా. నువ్వే ఏదో కాస్త వయసులో ఉండకూడదు, ఎవరితైనా తన్నుకుపోతున్నావు నాబాయ్. ఆహా ఏమి రుచి, తినరామై మరచి. ఆహా జీడిపప్పు. బాబాయ్, కాయా పండా? పులుసు. పులిసేంటి బాబాయ్? అనుకున్న పని జరగలేదురా. ఏమైంది? ఎవడో పెద్ద కాంట్రాక్ట్ వచ్చాడంటే క్యాటరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇచ్చేసారు. క్యాటరింగ్ డిపార్ట్మెంట్ వస్తే వాళ్ళకి ఇచ్చేసారా? అందుకే నేను చెప్పాను డిగ్నిటీగా నేను వెళ్తాను, ఈ పాతకాలం డ్రెస్లు వేసుకుని వెళ్ళకు అని. ఈ తలకాయ నేను వెళ్ళాను కనుక మర్యాదగా వచ్చాను. నువ్వు వెళ్తే ఇలా వచ్చేవాడు కాదు, ఒంటి మీద గుడ్లు కూడా ఇప్పతీసి పంపించేవాళ్ళు. ఆయన పంపిరు. సరే, కాంటాక్ట్లు కూడా అట్ట కుదిర్చేస్తా నేను. పెద్దోడు ఎక్కడికి అని ఇంకో 4 గంటలు నేర్చుకో. వంకాయ కూర ఎంతవరకు వచ్చింది? ఆహా, బాగుంది కదా.